గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనకు బ్యానర్ ఐటంగా పాకిస్తాన్లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు నిన్న చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలుపై దాడికి దిగి హైజాక్ చేశారు. 6 భద్రతా సిబ్బందిని చంపేశారు. అయితే ఈ సంఖ్య 30 దాకా ఉండొచ్చని అనధికారిక సమాచారం. మిలిటెంట్లు 182 మందిని బందీలుగా పట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దాడి టైంలో జాఫర్ ఎక్స్ప్రెస్లో దాదాపు 500 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక మరో వార్త వచ్చేసి రైట్ సైడ్ మీరు చూడొచ్చు. రాజు యువ వికాసం పథకం ద్వారా రాష్ట్రంలో 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు 6,000 కోట్లు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. నిన్న హైదరాబాద్లోని కోటిలో చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత అభ్యున్నతి గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి పథకాలు అందక ఇబ్బందులు పడ్డారు అని వ్యాఖ్యానించారు. ఈ వార్తను 6,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం అన్నటువంటి లైన్తో వార్తను ప్రచురించింది ఈనాడు. లెఫ్ట్లో చూస్తే రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ రిటర్న్ టెస్ట్లో అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంక్ జాబితాను టీజీపీఎస్సీ నిన్న రిలీజ్ చేసింది. మొత్తం 600 మార్కులకు 4 పేపర్లుగా నిర్వహించినటువంటి టెస్ట్లో మల్టీజోన్ 1కు చెందిన నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి 447.088 మార్కులతో టాపర్గా నిలిచారు. అయితే టాప్ 100లో 96 మంది పురుషులే ఉన్నారట. తొలి 10 మందిలో మొత్తం పురుషులే. వెంకట హర్షవర్ధన్ రెడ్డికి ఫస్ట్ ర్యాంక్. గ్రూప్ 2 ఫలితాలు నిన్న రిలీజ్. మరోవైపు ప్రాణాలు తీస్తున్నటువంటి లిఫ్ట్ అంటూ నాంపల్లిలో ఇటీవల లిఫ్ట్కు అపార్ట్మెంట్ గోడకు మధ్య చిక్కుకొని 6 ఏళ్ల బాలుడి దుర్మరణం గురించి మనకు తెలిసిందే కదా. తాజాగా సిరిసిల్లలో కమాండెంట్ గంగారాం లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందారు. ఇలా తరచూ జరుగుతున్నటువంటి విషాదాలు ఎలివేటర్ నిర్వహణ లోపాలకు అద్దం పడుతున్నాయి అంటూ ఈ వార్తనిచ్చారు. లిఫ్ట్లలో నాణ్యతా లోపాలు, నిర్వహణ లేమితోనే ఇంత దారుణాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందంటున్నారు కేసీఆర్. గత 14 నెలల పాలనలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇవ్వని హామీలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేశామని, కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలనే అమలు చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు కేసీఆర్. సభలో ప్రజా సమస్యలపై నిలదీయాలి, బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులకు మద్దతు, బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ టాప్ ఐటంగా నిషేధిత భూమికి రెక్కలు అంటూ హైదరాబాద్ నగర శివార్లలో దాదాపు 500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే ఆ స్థలాలు ఏంటి అనేవి కూడా ముఖ్యంగా టెక్స్టైల్ పార్కు స్థలం కావచ్చు, ఆ ముఖద్వారానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ను కూడా ఇక్కడ ముద్రించి వార్తను హైలైట్ చేశారు. టెక్స్టైల్ పార్కు కోసం సేకరించినటువంటి భూమిలో 22A జాబితా నుంచి 20 ఎకరాలు గల్లంతయ్యాయట. 22 ఏళ్ల కిందట 142 ఎకరాల భూసేకరణ. ఇప్పటికీ అతిగతి లేని టెక్స్టైల్ పార్క్ అంటూ వార్తనిచ్చారు. ఇక టాప్ ఐటంగా నిరుద్యోగులకు రాజు యువ వికాసం, ఒక్కొక్కరికి 3 లక్షల ఆర్థిక సాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల మందికి వర్తింపు, కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం, 6,000 కోట్ల కేటాయింపు, 15 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్, జూన్ 2న మంజూరు పత్రాల అందజేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి. రైలు హైజాక్ పాకిస్తాన్లో బలూచిస్తాన్లో జరిగింది ఈ ఘటన. రైల్లో 500 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ టైంలో క్వెటా నుంచి పెషావర్ వెళ్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ను బలూచి ఆర్మీ హైజాక్ చేసింది. ఇక మరో వార్త వచ్చేసి గద్దర్ అవార్డులకు ఎంట్రీల ఆహ్వానం, తెలంగాణ చలనచిత్ర పురస్కారాల విధి విధానాలు ఖరారయ్యాయి. ఫీచర్ ఫిలిం, జాతీయ సమైక్యత, పర్యావరణం, వారసత్వ సంపద, చరిత్ర, బాలల చిత్రాలకు తొలిసారిగా ఉర్దూ భాషా చిత్రాలకు స్థానం. పైడి జయరాజ్, కాంతారావు పేరిట అవార్డులు. 2014-23 మధ్య వచ్చినటువంటి చిత్రాలకు కూడా అవార్డులు ఉంటాయి.
నమస్తే తెలంగాణ. ఏడాదిలో అల్ల కల్లోలం అంటూ వార్తను ఇస్తూ బట్టల దుకాణం నుంచి బంగారం షాపు దాకా అంతటా అస్తవ్యస్తం, ఇచ్చిన గడువిక చాలు, సర్కార్ను చీల్చి చెండాడుదాం అంటున్న కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీ లేని పోరు, రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపై రణభేరి మోగిద్దాం, బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు మద్దతిద్దాం, ఉద్యోగుల సమస్యలపై ఉభయ సభల్లో గళమెత్తాలి, బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపణలు తిప్పికొట్టాలి, పార్టీ ప్రజా ప్రతినిధులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. కాంగ్రెస్ పతనమే అంటూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్దే ఘన విజయం అంటున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో అసంతృప్తి, గత బీఆర్ఎస్ పాలనే 100 రెట్లు నయమనే అభిప్రాయం. అయితే జాతీయ మీడియా సంస్థ సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి అంటూ నమస్తే తెలంగాణ కథనాన్ని ప్రచురించింది. హన్స్ ఇండియా అండ్ టాప్ ఐటమ్ బ్యానర్ ఐటంగా ఇవాళ ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సెషన్కు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ స్టోబీ బడ్జెట్ సెషన్ అహెడ్, బీఆర్ఎస్ బీజేపీ ప్లాన్ టు మౌంట్ ప్రెషర్ ఆన్ గవర్నమెంట్ ఓవర్ డెబ్ట్. And the next news, major push to Rajiv Yuva Vikasam, 5 lakh youth to get financial aid of 3 lakh rupees for entrepreneurship. PM Mauritius President vowed to boost bilateral ties. Modi gift holy water from Mahakumbh to Gokul. AP వార్తా విశేషాల్లోకి వెళ్దాం. మనకు టాప్ ఐటంగా పాక్లో రైలు ఐజాక్కు సంబంధించే వార్తను హైలైట్ చేస్తూ బలోచ్ మిలిటెంట్ల కాల్పులు, 30 మంది భద్రతా సిబ్బంది మృతి. మిలిటెంట్ల చెరలో మొత్తం 182 మంది ఉన్నారట. 80 మందిని ప్రభుత్వ దళాలు కాపాడాయి. 13 మంది తీవ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది. ఇక రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించం అంటూ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ రాష్ట్రంలో డ్రోన్లతో రాత్రి పెట్రోలింగ్, శక్తి యాప్తో ఆడబిడ్డలకు రక్షణ, రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించం అంటున్న సీఎం చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఆడుదాం అవినీతిపై ఏసీబీ విచారణ అంటూ వార్తను హైలైట్ చేస్తూ అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం, 4.5 ఏళ్లు క్రీడల్ని గాలికొదిలేసిన వైసీపీ, చివరి ఏడాది మాత్రం రాష్ట్రమంతటా ఓట్లాట, క్రీడాకారులకు నాసిరకం కిట్లు, ఈవెంట్ల నిర్వహణ, ముగింపు సభ, ప్రైజ్ మనీ అన్నిట్లో దోపిడీ జరిగింది అంటూ ఆడుదాం అవినీతిపై ఏసీబీ విచారణ అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం. ఇక బ్యానర్ ఐటం విషయానికి వస్తే, తప్పు చేస్తే తాట తీస్తాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించమంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. బోరుగడ్డ పరారంటూ బెయిల్ గడువు ముగిసినా గాయబయ్యారు, హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు, రాజమండ్రి జైలుకు రాని అనిల్. సాక్షి. పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం, రుజువులు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్ చేస్తారా, ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు, పోలీసులపై హైకోర్టు ఆగ్రహం. యువత పోరు నేడే, విద్యార్థులు నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి సర్కార్పై వైఎస్ఆర్సీపీ సమర భేరీ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు యువతతో కలిసి పోరుబాట అంటూ వార్తను హైలైట్ చేసింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.